చాలామంది ఆదివారం ముసుగేసుకుని బైబిల్ తీసుకుని స్తోత్రం స్తోత్రం స్తుతి 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 దేవా పాపిని ఓ గ్లోరీ 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 ఓ ఏం చేస్తున్నాను? ఆరాధన చేస్తున్నట్టుగా విశ్వాసిగా యాక్షన్ చేస్తున్నాను అంతే. యాక్టర్. నేను విశ్వాసిని కాదు, విశ్వాసిగా నటన చేస్తున్నాను. ఈరోజు అనేక మంది వేషధారులుగా బ్రతుకుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇంకో మాట చెప్పాలని ఇంకొక అర్థం రాసుకోండి, మాస్క్ ధరించడం. వేషధారణ అంటే ఏంటి చెప్పండి? మాస్క్. ఏంటా మాస్క్ చెప్పండి? విశ్వాసిగా మాస్క్. మాస్క్ అంటే కప్పుకుంటున్నాను నేను, ముసుగు. బట్ నేను విశ్వాసిని కాదు. భక్తి పరుడుగా నేను ముసుగేసుకుంటున్నాను, నేను భక్తి పరుడిని కాదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? మీకు ఈరోజు ఎంతకాలం ఇంకా మీరు అంజూరపు చెట్టులాగా వేషధారులుగా మీరు ఉంటారు, మోసగాళ్ళుగా ఉంటారు, మోసగత్తులుగా మీరు ఉంటారు. ఇప్పుడు చూద్దాం వేషధారణ అంటే ఏంటో వాక్యాలు చూద్దాం. మొదటి వాక్యం మైక్లో చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 23:27. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వేషధారులైన శాస్త్రులారా. చూడండి, ప్రభు వారిని ఏమని పిలుస్తున్నాడు? శాస్త్రులారా అని అనట్లా, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతో నిండి ఉన్నవి. అమ్మ, వింటున్నారు మీరు అందరూ? వేషధారులు అంటే ఎవరంటే సున్నము కొట్టిన సమాధులు. ఎప్పుడైనా సమాధి ఆకృతికి వెళ్ళారా? ఎప్పుడైనా సమాధి దగ్గర ఏముంటుంది చెప్పండి? బయట ఏం చేస్తారు? వైట్ వాష్ వేసేస్తారు. బయటికి ఎలా కనపడుద్ది? తెల్ల కనపడుద్ది. కానీ లోపల తెల్లగా ఉన్నట్ట. లోపల తీస్తే అన్ని ఎముకలు. మొన్న ఒక ఆయన వాళ్ళ నాన్నగారు జ్ఞాపకార్థం అంటే యానివర్సరీ అంటే ఆ సమాధి దగ్గరికి వెళ్ళారట. అదేమో ఎక్కడో లోపల ఉండడం బట్టి ఈ సమాధి నుంచి ఆ సమాధికి, ఆ సమాధి ఈ సమాధికి దాడుతుండట. ఈ మహానుభావుడు అటు నుంచి ఇటు దాడుతుంటుండగా ఆయన కాళ్ళు ఒక సమాధి అప్పుడే చేశారు, మరి ఎప్పుడో జరిగింది. ఆయన 2 కాళ్ళు లోపలికి వెళ్ళిపోయాట. ఆయన కాళ్ళు తీస్తే ఎముకలు వచ్చాయండి బయటికి. అప్పుడే చెప్పండి, బయటికి మాత్రం ఎలా ఉంది? తెల్లగా ఉంది, కానీ లోపల మాత్రం. ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితాలు అలాగే ఉంటున్నాయి. బయటికి చాలా భక్తి గలవారిగా, చాలా ఆత్మీయులుగా, చాలా భక్తి పరులుగా, ప్రార్థనా పరులుగా, విశ్వాసులుగా అగపడుతున్నారు. కానీ లోపలంతా కుల్లి, లోపలంతా అసూయ, లోపలంతా ద్వేషము, లోపలంతా పగ, లోపలంతా కూడా అంత మలినమైపోయిన జీవితం. ఈ శాస్త్రులు పరిచయులని, ఈ సద్దూకేయుల్ని ప్రభు వారిని ఏమని పిలిచాడు చెప్పండి? వేషధారులు. వారికి ధర్మశాస్త్రం అంతా తెలుసు వారికి, కానీ వారు ఎప్పుడు దాన్ని ఆచరణలో పెట్టలేదు వారు. సో వేషధారులు అంటే రాసుకోండి, బయటికి ఒకలాగా లోపల ఒకలాగా. అది వేషధారణ. చెప్పండి, బయటికి ఒకలాగా లోపల ఒకలాగా. అలా ఉండాలి మనం. అన్నలు గట్టిగా చప్పట్లు కొట్టండి. మనం అలా ఉండకూడదు. బయట ఎలా ఉన్నామో లోపల కూడా అలాగే ఉండాలి. అంతేకాని బయట ఒకలాగా లోపల ఒకలాగా మనం ఉండకూడదు. నెంబర్ 1. రెండోది, మత్తయి సువార్త 15:8 చదవండి. మత్తయి సువార్త 15:8.
వేషధారులారా చూసారా, మళ్ళా అక్కడ ప్రభు అంటున్నాడు, వేషధారులారా, ఈ ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను తమ పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయము వారి హృదయము దూరముగా ఉన్న నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్ముని గురించి ప్రవచించిన మాట యెషయా గారు ముందే చెప్పాడు. అక్కడ రాసుకొని బ్రాకెట్లో అక్కడే వచ్చిన యెషయా 29:13 ప్రభు ముందే చెప్పాడు. యెషయా 29:13 దీన్ని ఏమన్నారంటే లిప్ సర్వీస్. ఏ సర్వీస్ చెప్పండి? లిప్ సర్వీస్. ఈ దినాల్లో చాలా మంది, సారీ టు సే, మన సంఘాల్లో కూడా లిప్ సర్వీస్ ఎక్కువైపోతుంది. లిప్ సర్వీస్ అంటే ఏంటో తెలుసా? పెదవులతోనే. అలా ఆరాధించకండి దయచేసి. ఆరాధించేటప్పుడు సత్యముతో ఆరాధించాలంటే బూటకంతో కాదు, అబద్ధముతో కాదు, వేషధారణతో కాదు, నిజముతో. అంటే ఆదివార ఆరాధనలో దేవుడు చేసిన మేలులను తలపోసుకుంటూ, ఆయన ఏమై ఉన్నాడో ఆయన గుణగణాలని తలపోసుకుంటూ, ఆయన మనకిచ్చిన రక్షణకై, ఆయన మనకిచ్చిన విమోచనకై, మనల్ని ఆయన ఎన్నుకున్న విధానాన్ని బట్టి, ఆయన మన కోసం ఆయన పెట్టిన త్యాగాన్ని బట్టి, ప్రాణాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ప్రాణాన్ని, ఆయన ఇచ్చిన త్యాగాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన చేసిన పనులన్నిటినీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ మనస్ఫూర్తిగా ప్రభుని దేవా నాయనా నీకు స్తోత్రాలు, హల్లెలూయా, నీకు స్తోత్రం, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, ఓ జీసస్ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ జీసస్. ఆరాధన అయిపోయింది, వచ్చారు చాలామంది. అంటే మీరు లిప్ సర్వీస్ కాదా మీరు చేస్తుంది? మీరు వేషధారులు కాదా మీరు? సరే, టైంకి వచ్చిన వాళ్ళైనా నిజంగా మంచి మనసుతో పరిపూర్ణంగా మీరు దేవుని ఆరాధించారా? ప్లే చేసేవాళ్ళు కావచ్చు, స్టేజ్ మీద పాడేవాళ్ళే కావచ్చు, బయట కూర్చుని మనతో అందరు ఆరాధించేవారు. ఎంతమంది అలా ఆరాధిస్తున్నారు? అక్కడ ఆరాధన జరుగుతుంటే ఫోన్ చూస్తారు కొంతమంది, ఆరాధన దిక్కులు చూస్తారు కొంతమంది, ఆరాధన చేస్తుంటే ఆవనతులు చేస్తారు కొంతమంది, ఆరాధన చేస్తుంటే ఫోన్లో మాట్లాడుతుంటారు, ఆరాధన చేస్తుంటే నవ్వుతూ ఉంటారు, ఆరాధన చేస్తుంటే ఈ మట్లాది వరకు ఇవి ఏ చీర కట్టుకొని వచ్చిందో చూద్దాం, ఆ తర్వాత సిస్టర్ గారిని అడుగుదాం ఎక్కడికి ఉంది ఈ చీర అని అడుగుదాం. ఇదా టైము? చీరలు చూసుకోవడానికి టైమా? పక్క వాళ్ళతో మాట్లాడుకునే టైమా? మీరు వేషధారులు కాదా? లిప్ సర్వీస్ కాదు. ఈరోజు వేషధారణని విడిచిపెట్టండి. ప్రభు అంటున్నాడు, మనుష్యులు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, వారు పెదవులతో ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఎంత బాగా పాడావనేది కాదు, ఎంతగా నువ్వు దేవుడి ఎడల కృతజ్ఞతతో నువ్వు ఆరాధించావు. కొంతమంది ఎందుకు కన్నీళ్ళు కారుస్తారు ఆరాధనలో? దేవుడు చేసిన మేలు ఆ పాటలో వచ్చినప్పుడు, ఎస్ లార్డ్, అవును ప్రభు, థ్యాంక్ యూ జీసస్, నాయన నీకు వందనాలు, అవును ప్రభు, అవును నాయన, నాయన నీ స్తోత్రాలు. కొన్నిసార్లు ఆనందిస్తూ సంతోషిస్తాం, దేవుడు చేసిన మేలు జ్ఞప్తికొచ్చి, ఓ థ్యాంక్ యూ జీసస్. అంతేగాని పాటలు పాడేవారు, ఈ బ్రదర్ బాగా పాడాడు, ఈ సిస్టర్ బాగా పాడింది, ఈరోజు కీబోర్డ్ బాగా ప్లే చేశాడు, మీరు మార్కులు వేయడానికి గట్టి పెట్టారు ఇక్కడ. ఇదేమైనా పాడుతూ తీయగా ఉన్న ఏదైనా సీరియల్ అనుకున్నారు ఏంటి? ఏదైనా మిమ్మల్ని జడ్జీలుగా పెట్టారా? మిమ్మల్ని జడ్జీలుగా పెట్టలే. మిమ్మల్ని ఫ్రంట్ ప్లేస్లో ఇవ్వడానికి గల కారణం ఎందుకంటే మీరు ఇంకా దేవుణ్ణి మనస్ఫూర్తిగా మీరు ఆరాధించాలని, మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించాలని. ఈరోజు హౌ వి ఆర్ వర్షిపింగ్ గాడ్. నాకు మీరు లెక్క అప్పచెప్ప అవసరం లే, కానీ నా దేవుడు అందరినీ చూస్తున్నాడు. నువ్వు వేషధారణగా చర్చకు వస్తున్నావా? మంచి మనసుతో కృతజ్ఞతతో చర్చకు వస్తున్నావా?
నువ్వు వేషధారణగా ఏదో నామకార్థంగా వెళ్ళాలని వస్తున్నావా, లేకపోతే నిజంగా దేవుడు చేసిన మేలును తలపోసుకుంటూ ఆయనకి నా కృతజ్ఞత తెలపాలని నిండు మనసుతో ఆయన సన్నిధికి వస్తున్నావా, అది కూడా ఆయనకి తెలుసు. లిప్ సర్వీస్ విడిచిపెట్టండి. ఇంకా వేషధారణ అంటే ఏంటి అంటే జేమ్స్ 1:26, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. డబల్ మైండ్నెస్ అన్నారు దీన్ని, లేక డబల్ టంగ్ అన్నారు దీన్ని. ఎవడైనా నోటి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొని, అంటే హృదయములో ఉన్న అపవిత్రత, హృదయములో ఉన్న పాపము ఏది బట్టబయలు చేస్తుంది? నీ నోరు. నువ్వు ఇంకా సరసోక్తులు, నువ్వు ఇంకా అపవిత్రమైన మాటలు, దొంగటిడుగులు, అనేక రకాల చెడు మాటలు నువ్వు మాట్లాడుతున్నావంటే, రహస్యంగా నీ భర్తకు తెలియకుండా వేరే పరాయి వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నావంటే, నీ భార్యకి తెలియకుండా పరాయి స్త్రీతో నువ్వు కొంచెం హాస్యాస్పదంగా లేక 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 కొంచెం జోక్గా, ఎలాకోలంగా, ఎగతాళిగా నువ్వు మాట్లాడుతున్నావంటే, లవ్లీగా మాట్లాడుతున్నావంటే కారణము నీ హృదయములో అపవిత్రత ఉంది. నీ నోరు సరిగ్గా లేనప్పుడు నువ్వు చేసే భక్తి కూడా వ్యర్థమే. కొంతమంది భర్తలు భార్యల్ని నోటితో ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటారు. ఆదివారం రాగానే అదే నోటితో దేవాస్తోత్రం అంటారు. నీ భక్తి వ్యర్థం. నువ్వెందుకు నీ భార్యను అసహించుకుంటున్నావు? నీ భార్యని ఎందుకు నువ్వు తిడుతున్నావు? నీ భార్యను ఎందుకు నువ్వు చిన్న చూపు చూస్తున్నావు? నీ భార్య అంటే నీకు ఇష్టం లేదు. నీ ఆలోచన, నీ మనస్సు వేరే వాటి మీద ఉంది, వేరే పరస్త్రీ మీద ఉంది. అందుకే నువ్వు సేదరించుకుంటున్నావు. నీ భర్తకి ఇవ్వాల్సిన ప్రేమను ఇవ్వట్లేదంటే గల కారణం నీలో ఏదో రహస్యం ఉందని అర్థం. ఈరోజు నీ నోరు ఆత్మీయతగా లేదంటే, నీ నోరు సరిగ్గా లేదు అని అంటే అర్థం నీ భక్తి వ్యర్థమే. సో మీకు ఇప్పుడు అర్థమైందా? మీకు 3 మాటల్లో మొదటిది వేషధారణ అంటే బయట ఒకటి, లోపల ఒకటి. రెండోది వేషధారణ అంటే పెదవులతో ఆరాధించడం. మూడోది వేషధారణ అంటే నీ నోరు అపవిత్రంగా ఉండడము. నీ నోటితో దేవుని స్తుతించాలి, నోటితో దేవుని ఆరాధించాలి. రెండో భాగం రాసుకోండి. అలాగ వేషధారులుగా ఉన్నవారు బైబిల్లో ఉన్నారా లేరా? వేషధారులుగా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు బైబిల్లో. వారిలో కొంతమందిని మనం చూద్దాం. అందులో మొదటగా వచ్చే వ్యక్తి పేరు అనన్య సపేరా. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 1 నుండి 11 ఎవరైనా చదవండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 1 నుంచి 11. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారందరికీ మిగులు భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె, అవును, ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు,
ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగులు భయము కలిగెను. ఏమర్థమైంది ఇందులో మీకు? ఏం వేషధారణ చేశారు అననీయ సప్ఫీరా? ఏం వేషధారణ చేశారండి చెప్పండి? అక్కడ పేతురు గారు అడిగారు, ఈ భూమి వెలలో కొంత దాచుకొని, అక్కడ చూడండి, భార్య ఎరికిన 2వ వచనం, వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చడం సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను. అంటే ఏం చేశాడు అననీయ? అంతా తెచ్చాను అన్నట్టుగా చూపించాడు అక్కడ, కానీ తెచ్చింది కొంత. ఏం చేశాడు?